హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, "ఇక నా వల్ల కాదు ప్రియా" అని అలలను చూస్తూ అంటాడు అజయ్. ఆ అలలను కన్నీరుగా కారుస్తూ, "నీ వల్ల ఏం కాదు అజయ్" అంటుంది ప్రియా. "ఇక ఈ రిలేషన్‌లో ఉండటం నా వల్ల కాదు. సో మనం విడిపోదాం" అంటాడు అజయ్. ప్రియ ఏడుస్తూ, "అలా ఎలా అనగలుగుతున్నావు అజ్జు? ఇన్ని ఇయర్స్ మన రిలేషన్‌షిప్‌ని అంత ఈజీగా నేను మర్చిపోలేను. ప్లీజ్ ప్రియా, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో" అంటాడు అజయ్. "నేను కాదు అజ్జు అర్థం చేసుకోవాల్సింది నువ్వు. నన్ను అర్థం చేసుకో. ఇట్స్ మై లైఫ్ అండ్ ఇట్స్ అవర్ లైఫ్" అంటుంది ప్రియా. "ఓ ప్లీజ్ స్టాప్ ఇట్ ప్రియా. ప్రేమ లేకపోతే లైఫ్ లేనట్టు మాట్లాడకు" అంటాడు అజయ్. "నిజంగా నువ్వు లేకపోతే నాకు లైఫే లేదు అజ్జు" అంటుంది ప్రియా. అజయ్ అసహనంగా, "చూడు ప్రియా, నేను చెప్పాల్సింది నేను చెప్పాను. ఇక నీ ఇష్టం" అని అక్కడ్నుంచి ప్రియ ఏడుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ప్రియ మాత్రం అలలను చూస్తూ తన కన్నీళ్లను వదిలే ప్రయత్నం చేస్తుంది. తన బాధ చూసి ఆకాశానికి కూడా జాలి కలిగిందనుకుంటా. ఆ బాధను వర్షం రూపంలో కురిపిస్తుంది. అలా తడుస్తూ ఎగసిపడే అలలను చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి తన ఫ్రెండ్ అయిన ఆనంద్ ప్రియను వెతుక్కుంటూ వస్తాడు. "ఏ రాక్షసి, ఏంటే వర్షంలో కూర్చున్నావు? అయినా ఇక్కడ ఏం చేస్తున్నావు?" అంటాడు ఆనంద్. ప్రియ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. "ఏంటే నేనిక్కడ అడుగుతున్నా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు?" అయినా కూడా ప్రియ సైలెంట్గా అలలను చూస్తూ ఉంటుంది. ఆనంద్కి డౌట్ వచ్చి ప్రియ ఫేస్ని తన వైపుకు తిప్పుకుంటాడు. అప్పుడు చూస్తాడు ప్రియ కళ్ళల్లో నీళ్లు. ఆనంద్ కంగారుగా, "హే బంగారం, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, అసలేమైంది" అని అడుగుతాడు. ఆనంద్ అలా అడగటంలో ఇప్పటి వరకు దాచుకున్న బాధ అంతా ఆనంద్ని పట్టుకుని కన్నీళ్ల రూపంలో వదిలేస్తుంది. ఆనంద్ కూడా ప్రియ ఎందుకు బాధపడుతుందని తనను కదపకుండా అలానే పొదవి పట్టుకుని తన వీపు నిమురుతూ ఉంటాడు. ప్రియ అలా ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పి పడిపోతుంది. ఆనంద్ కంగారుగా, "ప్రియా ప్రియా, ఏమైంది" అని ప్రియ చెంప మీద తట్టి లేపుతాడు. కాని ప్రియ లేవదు. ఆనంద్ తన్ని 2 చేతుల్లో ఎత్తుకొని తన కారులో ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే తనను తన రూమ్‌లో పడుకోబెట్టి తన ఫ్యామిలీ డాక్టర్‌కి కాల్ చేస్తాడు. తర్వాత బయటకు వచ్చి వంట మనిషిని పిలిచి ప్రియకు డ్రెస్ చేంజ్ చేయమని చెప్తాడు. ఆమె సరే అని ప్రియ దగ్గరికి వెళ్తుంది. ఈ లోపులో ఆనంద్ కూడా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాడు. ఇంతలో డాక్టర్ అక్కడికి వస్తారు. డాక్టర్ వచ్చి ప్రియని చెక్ చేస్తాడు. ఆనంద్ మాత్రం చాలా కంగారుగా ఉంటాడు. "రే, ఎలా ఉందిరా తనకు" అంటాడు ఆనంద్. "ఏమైందిరా దీనికి, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. అండ్ అలానే సరిగ్గా తినడం లేదనుకుంటా, చాలా వీక్గా ఉంది" అంటాడు వినయ్. ఆనంద్ కంగారుగా, "పర్వాలేదా, లేకపోతే హాస్పిటల్లో జాయిన్ చేయనా?" "అవసరం లేదు, నేను టాబ్లెట్స్ రాస్తాను. అండ్ ఇప్పుడు గ్లూకోజ్ కూడా పెడతాను. లేవటానికి కొంచెం టైం పడుతుంది. తడిచింది కాబట్టి ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంది. సో టేక్ కేర్. నాకు హాస్పిటల్లో పని ఉంది, నేను వెళ్తాను. ఏమైనా ప్రాబ్లం అయితే ఎనీ టైం ప్లీజ్ కాల్ మీ, సరేనా" అంటాడు వినయ్. "హ్మ్, ఓకేరా, కానీ ఏం ప్రాబ్లం లేదు కదా" అంటాడు ఆనంద్. "నథింగ్ టు వరీరా, కొంచెం హెల్తీ ఫుడ్ పెట్టు" అని గ్లూకోజ్ కంప్లీట్ అవ్వటంతో అది తీసేసి ఆనంద్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆనంద్ సరళతో హాట్ వాటర్ తీసుకొని రమ్మని చెప్పి తను ప్రియ దగ్గరికి వెళ్తాడు. ప్రియ స్పృహ లేకుండా బెడ్ మీద పడుకొని ఉంటుంది. తనను అలా చూడగానే ఆనంద్కి చాలా బాధగా అనిపిస్తుంది. బెడ్ పక్కన కూర్చొని ప్రియనే చూస్తూ ఉంటాడు. ఇంతలో సరళ వాటర్ తీసుకొని రావటంతో ఆమెను వెళ్ళిపొమ్మని తన కర్చీఫ్ తీసి వాటర్లో ముంచి మొహానికి, చేతులకి, కాళ్ళకి స్పాంజ్ బాత్ చేపిస్తాడు. అలా చేపిస్తున్నంతసేపు కూడా ఆనంద్ కళ్ళల్లో నీళ్లు వస్తూనే ఉంటాయి. "ఆనంద్, అసలేమైందే, ఎందుకలా బాధపడుతున్నావు? నాకు కూడా చెప్పాలి అనిపించలేదా? అంత పరాయివాణ్ణి అయిపోయానా? అయినా అంతలా స్ట్రెస్ ఫీల్ అయ్యే అవసరం ఏం వచ్చింది? కనీసం నాకైనా చెప్పినా ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు" అని బాధపడుతూ ఉంటాడు. అలా ప్రియను చూస్తూ అసలు వాళ్ళకెలా పరిచయమైందో గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ప్రియ, ఆనంద్ వాళ్ళ పేరెంట్స్ ఎప్పటినుంచే ఫ్రెండ్స్.
ఇల్లు కూడా పక్క పక్కనే ఉండేవి. ఆనంద్ ప్రియ కంటే 3 నెలలు పెద్దవాడు. ఇద్దరూ ఒకే ఏజ్ అవ్వటంతో ఇద్దరూ ఒకే క్లాస్ అండ్ ఇద్దరు ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఫ్రెండ్స్ అవ్వటంతో ఆ ఇల్లు ఈ ఇల్లు అని లేకుండా రెండిళ్లల్లోనూ బాగా అల్లరి చేసేవారు. పెద్దవాళ్ళు కూడా వీళ్ళ అల్లరిని చాలా ముచ్చటగా చూసేవారు తప్ప ఏమీ అనేవారు కాదు. ప్రియ ఏం చేస్తే ఆనంద్ అదే చేసేవాడు. తనను వదిలి క్షణం కూడా ఉండేవాడు కాదు. అలానే ప్రియ కూడా ఆనంద్ లేకుండా ఏ పని చేసేది కాదు. అలా ఉండగా ప్రియ వాళ్ళు 9th క్లాస్ చదువుతూ ఉన్నారు. ఒకరోజు ఆనంద్ స్కూల్ గ్రౌండ్లో ప్రియ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి శ్వేత అనే అమ్మాయి వస్తుంది. హాయ్ ఆనంద్ అంటుంది శ్వేత. హాయ్ శ్వేత, ఏంటి ఇలా వచ్చావు అంటాడు ఆనంద్. ఏం లేదు ఆనంద్, నెక్స్ట్ వీక్ మనకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, సో నాకు మ్యాథ్స్ సరిగ్గా రాదు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావేమో అని వచ్చాను అంటుంది శ్వేత. ఆనంద్ ఇబ్బందిగా అటు ఇటు చూస్తాడు. ఇట్స్ ఓకే ఆనంద్, నీకింత ఇబ్బందిగా ఉంటే చెప్పకు, నేను వేరే ఎవరితో అయినా ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటాను అంటుంది శ్వేత. అయ్యో శ్వేత, అలాంటిది ఏం లేదు, రా చెప్తాను అని అంటాడు. దాంతో శ్వేత వచ్చి ఆనంద్ పక్కన కూర్చుంటుంది. ఆనంద్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ సైలెంట్గా ఉండి తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన ప్రియ వాళ్లను అంత దగ్గరగా చూసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆనంద్ మాత్రం ప్రియ వస్తే బాగుండు అనుకుంటూనే శ్వేతకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. శ్వేత థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆనంద్ ప్రియ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, కానీ తను ఎంతకి రాకపోవటంతో పార్కింగ్ ప్లేస్లో ఏమైనా ఉందేమో అని అక్కడికి వెళ్తాడు. కానీ అక్కడ ప్రియ సైకిల్ కనిపించకపోవటంతో వెళ్ళి వాచ్మెన్ అడుగుతాడు. ఆయన ప్రియ వెళ్ళిపోయింది అని చెప్పటంతో ఆనంద్ కూడా ప్రియ గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళగానే బ్యాగ్ పెట్టి వెంటనే ప్రియ కోసం వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ప్రియ హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. తనను అలా చూసిన ఆనంద్ కోపంగా వెళ్ళి, ఏంటే నన్ను వదిలేసి వచ్చావు అని అడుగుతాడు. కానీ ప్రియ ఏం పట్టినట్టు టీవీ వాల్యూమ్ పెంచుతుంది. ఆనంద్ కోపంగా వెళ్ళి టీవీ ఆఫ్ చేసి ప్రియ దగ్గరకు వచ్చి, నేను ఇంతలా మాట్లాడుతూ ఉంటే నువ్వు సమాధానం చెప్పవే అని అడుగుతాడు. అమ్మా, నేను ఇక్కడ ఎవరితోనూ మాట్లాడను అని చెప్పు అని తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది ప్రియ. ఆనంద్ ప్రియ వెనకాలే వచ్చి డోర్ ఓపెన్ చేయమని అడుగుతాడు. కానీ ప్రియ ఓపెన్ చేయదు. ఇక చేసేది లేక వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ప్రియ గురించి ఆలోచిస్తూ ఏం తినకుండా వెళ్ళి పడుకోపోతాడు. నెక్స్ట్ డే ఎర్లీగా లేచి రెడీ ప్రియ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. హాల్లో ప్రియ వాళ్ళ అమ్మగారు కూర్చొని ఉంటారు. ఆంటీ, ప్రియ ఏది కనిపించలేదు అంటాడు ఆనంద్. లేదురా, అది పొద్దున్నే వెళ్ళిపోయింది, మీరేమైనా గొడవపడ్డారా, అది నిన్న రాత్రి నుంచి ఏం తినలేదు, పైగా పొద్దున కూడా తినకుండా వెళ్ళిపోయింది అని అంటారు. దానికి ఆనంద్, అదేం లేదా ఆంటీ, ఈరోజు క్లాస్లో టెస్ట్ పెడతాను అని అన్నారు, అందుకే కొంచెం భయపడి ఉంటుంది, నేను వెళ్తాను అని అంటాడు. రేయ్, టిఫిన్ చేసి వెళ్ళరా అని అంటారు. దానికి నందు, లేదా ఆంటీ, తినేసి వచ్చాను అని చెప్తాడు. రాగిణి గారు ఒక బాక్స్లో టిఫిన్ పెట్టి ప్రియకు ఇమ్మని చెప్తారు. నందు సరే అని చెప్పి ఆ బాక్స్ తీసుకొని స్కూల్కి వెళ్తాడు. తను స్కూల్కి వెళ్ళేసరికి క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇక చేసేది లేక క్లాస్ వింటూ ఉంటాడు. మధ్య మధ్యలో ప్రియను చూస్తూ ఉంటాడు, కానీ ప్రియ అస్సలు నందు వైపు తిరిగి చూడదు. నందు మాత్రం ఎప్పుడెప్పుడు క్లాస్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో బ్రేక్ ఇవ్వటంతో అందరూ బయటకు వెళ్ళిపోతారు. నందు మాత్రం ప్రియ దగ్గరకు వస్తాడు. ప్రియ నందుని చూసి తల తిప్పేసుకుంది. నందు ప్రియ ముందు మోకాళ్ళ మీద కూర్చొని, ఏమైందే, ఎందుకలా ఉన్నావు అని అడుగుతాడు. ప్రియ ఏం మాట్లాడకుండా తల పక్కకు తిప్పుకుంటుంది. నందు, ప్లీజ్ రా, ఎందుకు మాట్లాడడం లేదో చెప్పవే, నువ్వు ఇలా ఉంటే నాకు అస్సలు నచ్చటం లేదు అని అంటాడు. దానికి ప్రియ కోపంగా నందుని చూస్తూ, నేనెందుకు నీతో మాట్లాడడం, నీకు కావలసిన వాళ్ళు వేరే ఉన్నారుగా, వాళ్ళతోనే మాట్లాడు అంటుంది. హే, నీతో కాకుండా ఎవరితో మాట్లాడతాను, అయినా నాకు కావలసిన వాళ్ళు ఎవరే అంటాను నందు. ప్రియ కళ్ళల్లో నుండి నీళ్లు వస్తాయి. నందు కంగారుగా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. మరేమో, నువ్వు నిన్న ఆ శ్వేతతో నవ్వుతూ మాట్లాడుతున్నావు కదా
అసలు ఆ టైంలో నేను నీకు గుర్తులేను కదా అని అంటుంది. నందు తల కొట్టుకుంటూ అబ్బా ప్రియా, అసలు జరిగింది ఏంటో తెలుసా? ఆ అమ్మాయికి మ్యాథ్స్ సరిగ్గా రాదు అట. ఎగ్జామ్స్ కదా, హెల్ప్ చేస్తావా అని అడిగింది. అప్పటికి నేను నీకోసం చూశాను. బట్ నువ్వు అక్కడ కనిపించలేదు. అందుకే నేనే చెప్పాను. నిజంగానే చెప్తున్నావా అని అడుగుతుంది ప్రియా. నిజంగా నిజం. అయినా నాకు నువ్వు తప్ప వేరే ఇంకెవరు వద్దు. అయినా నీ ప్లేస్ని ఎవరికివ్వను, ఇవ్వలేను సరేనా అని అంటాడు. ప్రియ అందంగా నవ్వుతుంది. హమ్మయ్య, నవ్వేశావా? సరే పదా, ఈ రోజుకి బయటకు వెళ్దాం. చాలా ఆకలిగా ఉంది అని తన్ను తీసుకుని క్యాంటీన్కి వెళ్ళి నందు తెచ్చిన టిఫిన్ని ప్రియకు తినిపిస్తాడు. ప్రియ కూడా హ్యాపీగా నందు పెట్టింది మొత్తం తినేస్తుంది. అలా రోజులు గడుస్తున్నాయి. నందు ప్రియం తప్ప వేరే అమ్మాయిని దగ్గరకు రానిచ్చేవాడు కాదు. నిజానికి ప్రియని ఎవర్ని నందుని చూడనిచ్చేది కాదు. అలానే తను కూడా ఇంకెవరితోనూ మాట్లాడేది కాదు. అలా ఉండగానే ప్రియ ఆనందులు కాలేజీకి వచ్చేస్తారు. ఇంతకీ ఆ అజయ్ ఎవరు? తనకు ప్రియ ఎలా పరిచయం? ప్రియ నందులు కాలేజీకి వస్తారు. చిన్నప్పటి నుంచి కలిసే పెరగటం, అందులోని ఇద్దరు ఒకే క్లాస్ అవ్వటం వలన వాళ్ళకు పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు లేరు. వాళ్ళకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ వినయ్. వినయ్కి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరిక. అందుకే ఇంటర్ తర్వాత ప్రియ వాళ్ళకు దూరంగా హాస్టల్లో ఉంటూ చదువుకునేవాడు. వినయ్ హాస్టల్కి వెళ్ళేప్పుడు ప్రియ ఇంకా ఆనంద్ ఇద్దరు బాగా ఏడుస్తారు. వినయ్ దూరంగా వెళ్ళటం వలన వీళ్ళకు చాలా బాధ కలుగుతుంది. అప్పటి నుంచి ఇంకెవరితోనూ ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు కాదు. ఇక వీళ్ళిద్దరు మాత్రమే ఉండేవాళ్ళు. కాలేజ్కి వచ్చాక కూడా అలానే ఉండేవాళ్ళు. అలా ఉండగా ఒకరోజు ప్రియ నందులు ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ప్రియ ఒక అబ్బాయిని చూసి నందుతో, రే నందు, కాలేజ్లో ఏమైనా షూటింగ్ చేస్తున్నారా అని అడుగుతుంది. నందు అయోమయంగా ఏంటే అలా అడిగావు అని అంటాడు. దానికి ప్రియ, చూడరా, ఆ అబ్బాయి నిజంగా హీరోలా ఉన్నాడు అని అంటుంది. నందు ప్రియ చూస్తున్న వైపు చూసి, ఏమున్నాడు, మామూలుగానే ఉన్నాడు కదా. ప్రియ నందు నెత్తి మీద మొట్టికాయ వేసి, డ్రే, నా కళ్ళతో చూడరా బాబు, అసలు హైట్, ఆ బాడీ, ఆ కళ్ళు ఏమన్నా ఉన్నాడా అని కళ్ళు పెద్దవి చేసి మరి చూస్తుంది. నందు, అబ్బా అలా చూడకే బాబు, అతను చూశాడే అనుకో పులిహోర పొట్లాల కోసం చూస్తున్న వరద బాధితురాలనుకునే ప్రమాదం ఉంది అని ప్రియను ఆట పట్టిస్తాడు. ప్రియ ఆ మాటకు బుంగమూతి పెడుతుంది. ప్రియను చూసిన నందు, ఏంటే పందిమూతి పెట్టావు అని నవ్వుకుంటూ అడుగుతాడు. ప్రియా, రే ఎదవా, అది పందిమూతి కుక్కమూతి కాదురా, బుంగమూతి అని అంటుంది. హాహాహా, అది వేరే వాళ్ళు పెడితే బుంగమూతి, నువ్వు పెడితే మాత్రం పందిమూతినే అని ప్రియకి దొరికితే కొడుతుంది. అక్కడి నుంచి పారిపోతాడు. ప్రియ కూడా నందు వెనకాల పరిగెడుతుంది. అలా తిరిగి తిరిగి అలసిపోయి ఒక చోట కూర్చొని ఆయాసపడుతూ ఉంటుంది ప్రియా. నందు వాటర్ బాటిల్ తీసుకుని ప్రియకిచ్చి, ఎందుకే ఇంతలా కష్టపడతావు, నన్ను ఆగు అంటే నేను ఆగనా అని ప్రియ తల నిమురుతూ అడుగుతాడు. ప్రియ ఆ వాటర్ బాటిల్ తీసుకుని సగం పైగా తాగేసి కొంచెం కూలై, రే, నువ్వు ఓడిపోవటం నాకిష్టం లేదు. చివరికి అది నా కోసమైనా సరే నువ్వెప్పుడూ టాప్ ప్లేస్లోనే ఉండాలి అని నందు కళ్ళల్లోకి చూస్తూ అంటుంది. నందు ప్రేమగా ప్రియని చూస్తూ, నువ్వు బంగారానివే అని, పద క్లాస్కి వెళ్దాం అని ప్రియతో పాటు క్లాస్కి వెళ్తాడు. అలా రోజులు గడుస్తున్నాయి. ప్రియ అప్పుడప్పుడు అతని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలానే నందుతో కలిసి అతనికి సైట్ కొడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడు అతనికి ఎదురుగా వెళ్ళలేదు. అలా ఉండగా ఒకరోజు సాయంత్రం క్లాస్ అయిపోయాక ప్రియ నందు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో తన దగ్గరకు అతను వస్తాడు. అతన్ని చూసిన ప్రియ కళల్లో మెరుపులు వస్తాయి. కానీ అది ఏం కనిపించనివ్వకుండా, ఎవరు మీరు అని అంటుంది. హాయ్, మై సెల్ఫ్ అజయ్, నీకు సీనియర్ని అంటాడతను. హో, హాయ్ సార్, ఐ ఆమ్ ప్రియా అంటుంది ప్రియా. నో నీడ్ టు కాల్ సార్, జస్ట్ కాల్ మీ అజయ్ అంటాడు అజయ్. హా, ఓకే అజయ్, ఇంతకేం కావాలి? ఏమీ లేదు, జస్ట్ మీతో మాట్లాడాలని వచ్చాను. అని నీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే కాలేజీలో ఏమైనా ఇబ్బంది ఉన్నా నాకు చెప్పు, ఐ విల్ టేక్ కేర్ అంటాడు అజయ్.
ప్రియ మనసులో డాన్సులు వేసుకుంటూ పైకి మాత్రం ఓకే అజయ్ అని చెప్తుంది. ఇంతలో నందు రావటంతో అజయ్ ప్రియకు బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను అలా వెళ్ళగానే ప్రియ నందు భుజంపై తల ఆనించి అబ్బా ఏమున్నారా బాబు కత్తి అసలు అని వెళ్తున్న అజయ్ని చూస్తూ అంటుంది. నందు జాగ్రత్త తెగుద్దేమో అని అంటాడు నందు. దేనికిరా అని అంటుంది ప్రియా. కత్తి అన్నావుగా తెగుద్దేమో అని అన్నాన్లే అని వెటకారంగా అంటాడు. ప్రియ కోపంగా నందుని చూస్తూ ఓవర్ యాక్షన్ చేయకు పద ఇప్పటికే లేట్ అవుతుంది అని నందుని తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది. ఆ రోజు నుంచి ప్రతిరోజు అజయ్ ప్రియతో ఏదో ఒక రకంగా మాట్లాడుతూ ఉండేవాడు. ప్రియ కూడా అజయ్తో మాట్లాడుతున్నంతసేపు కూడా ప్రపంచాన్ని మర్చిపోయేది. అలా అని నందుని స్టడీస్ని వదిలేది కాదు. అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ ఉండేది. అలా ఉండగా ఒకరోజు ఎప్పట్లానే ప్రియని కలవటానికి అజయ్ వస్తాడు. ప్రియ ఏదో ఆలోచిస్తూ ఉండటంతో తన పక్కన కూర్చొని ప్రియని పిలుస్తాడు. హా అజయ్ నువ్వెప్పుడు వచ్చావు అంటుంది ప్రియ. ఇప్పుడేలే కాని ఏంటి విషయం అంతగా ఆలోచిస్తున్నావు అంటాడు అజయ్. ఏం లేదు అజయ్ నెక్స్ట్ వీక్ నందు బర్త్డే ఉంది. సో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా అంటుంది ప్రియ. నేను నిన్ను ఒక విషయం అడుగుతాను నిజం చెప్తావా అంటాడు అజయ్. నేను నీకెప్పుడు అబద్ధం చెప్పలేదు కదా అజయ్ అంటుంది ప్రియ. అది నిజమే కాని నేను అడిగే క్వశ్చన్కి సీరియస్ అవ్వకూడదు అంటాడు అజయ్. అబ్బా అజయ్ నేనెందుకు సీరియస్ అవుతాను ముందు ఆ క్వశ్చన్ ఏంటో అడుగు అంటుంది ప్రియ. నువ్వు నందును లవ్ చేస్తున్నావా అని ప్రియ కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు. ప్రియ ఆ క్వశ్చన్ అడగగానే సీరియస్గా ఫేస్ పెడుతుంది. తర్వాత వెంటనే పెద్దగా నవ్వేస్తుంది. 5 నిమిషాలు అలాగే నవ్వుతూ ఉంటుంది. తర్వాత కంట్రోల్ చేసుకుంటూ ఏంటి అజయ్ అలాంటి క్వశ్చన్ అడిగావు నిజానికి మా మధ్యలో ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది. అయినా నీకెందుకు అలా అనిపించింది అజయ్ నిజంగా నువ్వు నందు లవ్లో లేరా అని డౌట్గా అడుగుతుంది. చూడు అజయ్ మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మాకెలాంటి ఫీలింగ్స్ లేవు అంటుంది ప్రియా. అయితే నువ్వెవరిని లవ్ చేయటం లేదా అంటాడు అజయ్. ఇప్పటి వరకైతే లేదు మరి ఫ్యూచర్లో అయితే నేను చెప్పలేను అని నందు వస్తుంటే తన వైపు చూస్తూ చెప్తుంది. అలా చెప్పి పక్కకు చూసేసరికి అజయ్ మోకాల మీద కూర్చొని చేతిలో రింగ్ పట్టుకొని ఉంటాడు. ప్రియ షాక్ అయి అజయ్ ఏంటిది ముందు పైకి లేగు అని అంటుంది. ఒక్క నిమిషం ప్రియా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంత అంటే చెప్పలేకపోవచ్చు ఎలా అంటే చూపించలేకపోవచ్చు కానీ నా గుండె కొట్టుకున్నంత వరకు కూడా నేను నిన్ను ప్రేమిస్తూ ఉంటాను అని ప్రేమగా ప్రియ వైపు చూస్తూ చెప్తాడు. ప్రియకు ఆ ప్రపోజల్కి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాదు. అలా అని అజయ్ని చూస్తూ ఉంటుంది. నీకు బలవంతం ఏమీ లేదు ప్రియా నేను నీకోసం లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తూ ఉంటాను. నీకు ఇష్టమైతే చెప్పు నిన్ను నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను అని అంటాడు. దానికి ప్రియ కళ్ళల్లో నీళ్లు తిరగ్గా నందు వైపు చూస్తుంది. నందు నీ ఇష్టమన్నట్టు చూడగానే ప్రియ అజయ్కి చెయ్యి అందిస్తుంది. అజయ్ హ్యాపీగా చేతికి రింగ్ పెట్టి ఆ చేతిని కిస్ చేస్తాడు. ప్రియ సిగ్గుపడుతూ తలదించుకుంది. నందు వచ్చి మా రాక్షసికి సిగ్గుపడ్డం కూడా వచ్చా అని ఆట పట్టిస్తాడు. దానికి ప్రియ చిరుకోపంగా నందును చూస్తుంది. నందు హ్యాపీ ఫర్ యూ అని ఇద్దరికీ విష్ చేస్తాడు. తర్వాత అజయ్తో ఇప్పటి వరకు నాతో ఆడుకుంది ఇప్పటి నుంచి నీ వంతు జాగ్రత్త బ్రో అని ప్రియని చూస్తూ అంటాడు. దానికి అజయ్ చిన్నగా నవ్వుతూ తను నా ఏంజిల్ బ్రో ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది అని ప్రియని ప్రేమగా చూస్తూ అంటాడు. ఇప్పుడు కొంచెం సేపు ప్రజెంట్లోకి వచ్చేయండి. ఇంతలో ప్రియకు మెలకువ రావటంతో మెల్లిగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది. తనెక్కడ ఉందో అర్థమై నందు కోసం చూస్తుంది. ప్రియ కళ్ళు తెరవగానే నందు కంగారుగా వచ్చి ప్రియ పక్కన బెడ్ మీద కూర్చుంటాడు. ప్రియ ఇప్పుడెలా ఉంది బంగారం అని నుదుటి మీద చేయి పెట్టి చూస్తాడు. ప్రియ కన్నీళ్లను ఆపుకుంటూ అని అంటూ తల తిప్పేసింది. ఎక్కడ నందు తన కన్నీళ్లను చూస్తాడు అని. నందు ప్రియ మొహం తన వైపు తిప్పుకొని ఎందుకే ఇంకా ఈ కన్నీళ్లను నా నుంచి దాచేస్తున్నావు అంత కానివాణ్ణి అయిపోయానా అని ప్రియ కళ్ళు తుడుస్తూ అడుగుతాడు. ప్రియ వెంటనే నందుని హక్ చేసుకుని సారీరా నువ్వు పరాయివాడివి ఎలా అయిపోతావు నువ్వు నేను ఒకటే కదరా అని వెక్కి వెక్కి ఏడుస్తుంది.
నందు కూడా ప్రియని పట్టుకుని ఏడుస్తాడు. కొంచెం సేపటికి నార్మల్ అయి దూరం జరుగుతారు. మరి ఎందుకే నాకేం చెప్పలేదు అంటాను నందు. రిలేషన్లో ఇవన్నీ మామూలే అనుకున్నాను కానీ వాడు చివరికి ఇలా చేస్తాడు అని అనుకోలేదు అంటుంది ప్రియా. ఇద్దరు కొంచెం సేపు మౌనంగా ఉండిపోతారు. ఇంతలో ప్రియా ఇబ్బందిగా కదలటం చూసి ప్రియ వాష్రూమ్కి వెళ్ళాలా అని అడుగుతాడు. ప్రియ తల దించుకొని అంటుంది. నందు జాగ్రత్తగా ప్రియని పట్టుకుని నడిపించుకుంటూ వాష్రూమ్కి తీసుకుని తనను లోపలికి పంపి తన డోర్ దగ్గర నించుంటాడు. తర్వాత మళ్ళీ తీసుకుని వచ్చి బెడ్ మీద కూర్చోబెట్టాడు. అప్పుడే సరళ టిఫిన్ తీసుకుని వస్తుంది. అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తామని చెప్పారు అంటాను నందు. ఇంకా వారం పడుతుంది బాబు అంటుంది సరళ. సరే నువ్వు ఇక వెళ్ళు అని ఆమెను అక్కడి నుంచి పంపించేసి ప్రియకు టిఫిన్ పెడుతూ ఉంటాడు. ప్రియ వద్దు అని తల తిప్పేస్తుంది. చూడు ప్రియా, నాకు చాలా అంటే చాలా ఆకలిగా ఉంది. ఇప్పుడు కానీ నువ్వు తినకపోతే నాకు కూడా వద్దు అని అంటాడు. ప్రియ ఇంకేం మాట్లాడకుండా నందు పెట్టింది మొత్తం తినేస్తుంది. మరి నువ్వు తినరా అంటుంది ప్రియా. నేను కూడా తింటానే, ముందు నీకు టాబ్లెట్స్ వేయాలి అని టాబ్లెట్స్ వేసి తను పడుకోబెట్టి నందు తినడానికి వెళ్తాడు. నందు వెళ్ళగానే ప్రియ తన జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్. అలా వాళ్ళ ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. అప్పుడప్పుడు అలకలు బుజ్జగింపులు, ప్రియ చేసే అల్లరి, అజయ్ చూపించే ప్రేమ, నందు చూపించే కేరింగ్తో రోజులు చాలా వేగంగా గడిచిపోతాయి. అలానే వీళ్ళు కూడా థర్డ్ ఇయర్కి వస్తారు. అండ్ అజయ్ ఫైనల్ ఇయర్కి వస్తాడు. అప్పటి వరకు సరదాగా సాగుతున్న ప్రియ జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. రోజులు గడిచే కొద్దీ అజయ్లో మార్పులు వస్తూ ఉంటాయి. ఇంతకుముందు ప్రియ ఏం చేసినా ముద్దుగా చూసేవాడు కానీ ఇప్పుడు ఏం చేసినా ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఇంతకుముందు ఏ టైంలో కాల్ చేసినా లిఫ్ట్ చేసి ప్రేమగా మాట్లాడేవాడు కానీ ఇప్పుడు కాల్ చేస్తే ఎందుకు చేశావు అని తిడుతూ ఉంటాడు. అలానే నందు గురించి ఏం చెప్పినా ఓపిగ్గా వినేవాడు కానీ ఇప్పుడు నందు పేరు వినగానే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతకుముందు అజయ్ ఫ్రెండ్స్తో మాట్లాడినా ఏమి అనేవాడు కాదు కానీ తర్వాత అసలు వాళ్ళతో ఎందుకు మాట్లాడావు, అసలు అవసరమేంటి అని అర్థం పర్థం లేని గొడవలు పడేవాడు. ప్రియా అజయ్ బిహేవియర్ వల్ల చాలా బాధపడేది కానీ ఒక్కసారి కూడా నందుకు చెప్పేది కాదు. అలా చూస్తూ ఉండగానే అజయ్ ఫైనల్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. తనకొక మంచి కంపెనీలో జాబ్ వస్తుంది. అప్పటి నుంచి ఇక దూరం పెరుగుతుంది. మాటలు కూడా కరువు అవుతాయి. ప్రియ కాల్ చేసినా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడేవాడు. అసలు ఫోన్ చేసేవాడే కాదు. కలుద్దామన్నా కూడా ఏదో ఒక రీజన్ చెప్పి వచ్చేవాడు కాదు. ఒకవేళ వచ్చినా కూడా ఒక 5 నిమిషాలు ఉండి పని ఉందని చెప్పి వెళ్ళిపోయేవాడు. అలానే ప్రియ వాళ్ళ ఫైనల్ ఇయర్ కూడా కంప్లీట్. ఇద్దరికి మంచి జాబ్స్ వస్తాయి. కానీ ప్రియకు ఆ ఆనందం అస్సలు ఉండదు. కేవలం తను అజయ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు అజయ్ కాల్ చేసి కలవాలి, బీచ్కి రమ్మని చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే లేచి అజయ్కి ఇష్టమైన వైట్ కలర్ డ్రెస్ వేసుకొని దానికి మ్యాచింగ్ గాజులు, మెడలో సన్నని చైను, చెవులకి చిన్న జుమ్కీలు, నుదుటిన వైట్ స్టోన్ స్టిక్కర్, కళ్ళకు కాటుక పెట్టి చాలా సింపుల్గా అండ్ చాలా అందంగా రెడీ బీచ్కి వెళ్తుంది. అక్కడ అప్పటికే అజయ్ ప్రియ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. హాయ్ అజ్జు, ఏంటి ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నావు అంటుంది ప్రియా. ప్రియా, నేనొక డెసిషన్ తీసుకున్నాను అంటాడు అజయ్. ఏంటి అజ్జు అది అంటుంది ప్రియా. మనం విడిపోదాం అంటాడు అజయ్. ప్రియ షాక్ అయి ఏం మాట్లాడుతున్నావు అజ్జు? నిజం ప్రియా, నువ్వు నేను వేరువేరు మైండ్ సెట్ వాళ్ళం, మనకు సెట్ కాదు, సో లెట్స్ బ్రేకప్ అంటాడు అజయ్. ఇద్దరం వేరే మైండ్ సెట్ అని ఇప్పుడు అర్థమైందా? నాతో ఫ్రెండ్షిప్ చేసేప్పుడు తెలియదా, నన్ను లవ్ చేసేప్పుడు తెలియదా అంటుంది ప్రియా. అప్పుడు వేరు ఇప్పుడు వేరు ప్రియా, నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే అర్థం అవుతుంది మనకు సెట్ కాదు అని అంటాడు అజయ్. అయితే ఇప్పుడు ఏమంటావు అజయ్ అంటుంది ప్రియా. ఇక నా వల్ల కాదు ప్రియా అని అల్లలను చూస్తూ అంటాడు. ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఎందుకు అజ్జు ఇలా చేశావు, నువ్వు లేకపోతే నేనేమవ్వాలి, నీకు దూరంగా
నేను బ్రతకగలనా అని ఏడుస్తూ తెలియకుండానే నిద్రపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన నందు ప్రియని అలా చూసి తట్టుకోలేకపోయాడు. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే ప్రియ అలా ఏడవటం చూడలేకపోయాడు. ప్రియ దగ్గరికి వెళ్ళి తన్ను సరిగా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుంటాడు. "హ్మ్, ఇది ఫ్రెండ్స్." ప్రియని సరిగ్గా పడుకోబెట్టి నందు సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ప్రియకి మెలకు వచ్చి నందు దగ్గరకు వచ్చి తన పక్కన కూర్చుని నందు భుజంపై తల ఆనించి కళ్ళు మూసుకుంటుంది. నందు తల నిమురుతూ, "ఏంటి మా, అమ్మ గుర్తు వచ్చిందా?" ప్రియ మెల్లిగా, "అవున్రా, నాకు చాలా కష్టంగా ఉంది" అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా చెప్తుంది. "బంగారం, నీకు తెలుసు కదా, నువ్వేడిస్తే నేను భరించలేను అని. ప్లీజ్ రా, ఏడవకు" అని ప్రియ కళ్ళు తుడుస్తాడు. ప్రియ కూడా కొంచెం నార్మల్ అవుతుంది. "అవును ప్రియా, అసలు మీ మధ్యలో గొడవలెందుకు వచ్చాయి? అసలు ఏమైంది?" అంటాను నందు. "మొదట్లో బానే ఉండేవాడు. నేనేం చేసినా ముద్దు చేసేవాడు. నాకేమన్నా కావాలంటే క్షణాల్లో తెచ్చిచ్చేవాడు. కానీ సడన్గా ఏమైందో మరి, నేనేం చేసినా తిట్టేవాడు. అలా అని ఏమైనా అడిగితే ఇప్పుడు అవసరమా అని అనేవాడు. అంతెందుకు, తన ఫ్రెండ్స్తో మాట్లాడినా, నాకు నచ్చిన పని చేసినా చాలా అసహనంగా ఉండేవాడు. మొదట్లో వర్క్ టెన్షన్ అనుకున్నాను, కానీ మెల్లిగా అర్థమైంది తను కావాలని చేస్తున్నాడు అని. చివరికి నిన్న విడిపోదాం అని చెప్పి కనీసం నేను ఏడుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు" అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. "ప్లీజ్ బంగారం, ఏడవకని చెప్పానా? అయినా జరిగింది ఎలానో మనం మార్చలేం కదా. సో నువ్విక ఆ విషయం మర్చిపోయి ఎప్పటి నా రాక్షసిలాగా ఉండవే. నేను నా చిట్టి రాక్షసిని చాలా మిస్ అవుతున్నాను" అని క్యూట్ ఫేస్ పెట్టి అంటాడు. ప్రియ ఆ మాటలకు చిన్నగా నవ్వుతూ, "నన్ను ఎలా కూల్ చేయాలో నీకు బాగా తెలుసురా" అని నందు బుగ్గలు లాగుతూ అంటుంది. ప్రియ చేతులను పట్టుకొని, "అది నా ప్రియ అంటే, ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండవే, చాలా క్యూట్గా ఉంటావు" అంటాడు నందు. "హ్మ్, నేనిక బాధపడనురా, అతనికి అదృష్టం లేదు, అందుకే ఈ ప్రియని మిస్ అయ్యాడు" అంటుంది ప్రియ. "ఆహా, నిజమే బంగారం, నిన్ను చేసుకోవాలంటే వాడికొక రేంజ్లో రాసిపెట్టి ఉండాలి. సరే కాని ఎంతసేపు అని అలానే ఉంటావు? వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే అలా బయటకు వెళ్ళి వద్దాం" అంటాను నందు. "లేదురా, నేను రాలేను, ప్లీజ్ నన్ను వదిలే" అని అక్కడి నుంచి లేచి బాల్కనీలోకి వెళ్ళి రైలింగ్కి ఆనుకొని నించుంటుంది. నందు ప్రియ వెనకాలే వచ్చి, "చూడు ప్రియా, అతను ఏదో చేశాడు అని నువ్వెందుకు ఇలా బాధపడుతూ ఉండటం? నీకు అతను కావాలంటే చెప్పు, నేను వెళ్ళి మాట్లాడి తీసుకువస్తా. అంతేకాని నువ్విలా ఉంటే నాకు అస్సలు బాలేదు." ప్రియ కోపంగా నందుని చూస్తూ, "చూడు నందు, నేనెవరి కోసం బాధపడ్డం లేదు, అవసరం కూడా లేదు. అండ్ నా కోసం నువ్వు ఎవరి ముందు తల వంచుకోకూడదు, అర్థమైందా?" అంటుంది ప్రియా. "సరే, నేను తల వంచకూడదు, బానే ఉంది. మరి నువ్వు మాత్రం ఇలా బాధపడుతూ ఉండవచ్చా" అని అంటాడు. "అబ్బా, ఏంట్రా బాబు నీ బాధ? చెప్పు ఇప్పుడు ఏంటి? నేను నీతో బయటకు రావాలంతేనా?" అంటుంది ప్రియా. నందు చేతులు పట్టుకుని అవునన్నట్లు తల ఊపుతాడు. ప్రియ నందుని తినేసేలా చూస్తూ రెడీ అవ్వడానికి వెళ్తుంది. ప్రియ రెడీ వచ్చేసరికి నందు కూడా రెడీ ప్రియ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ప్రియ వచ్చాక ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు. బయట ఐస్ క్రీమ్ తినేసి ప్రియకి ఇష్టమైన ప్లేసెస్ చూపించి మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకుని వస్తాడు. అలా ఆ రోజుకి అయిపోతుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ప్రియ అజయ్ ఆలోచనల నుంచి బయటపడుతుంది. ఒకరోజు నందు ప్రియ కలిసి బయటకు వస్తారు. అలా వచ్చిన వాళ్లకు అజయ్ వేరే అమ్మాయితో క్లోజ్గా కనిపిస్తాడు. తనను అలా చూసిన నందుకి చాలా కోపం వస్తుంది, కానీ ప్రియ మాత్రం నార్మల్గా వాళ్ళని చూసి ఏం పట్టినట్టు పక్క నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన నందు, "ఏంటే, నీకు బాధగా లేదా?" అని అడుగుతాడు. దానికి ప్రియ, "ఎవరి కోసమో నేను బాధపడి నిన్ను బాధ పెట్టాలని నాకు లేదురా" అని అక్కడి నుంచి నందుని తీసుకుని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ప్రియ రెడీ నందు రూమ్లోకి వెళ్తుంది. ఆ టైంలో నందు ఫ్రెష్ అవుతూ ఉంటాడు. ప్రియ బెడ్ మీద కూర్చుని తన ఫోన్ చూస్తూ ఉంటుంది. ఇంతలో టేబుల్ మీద అందంగా డెకరేట్ చేసి ఉన్న డైరీ కనబడుతుంది. "ఏంటిది, నందుగాడికి డైరీ రాసే అలవాటు ఉందా? అది కూడా నాకు తెలియకుండా. ఏమైనా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నాడా?" అని ఆ డైరీ చేతిలోకి తీసుకుని ఓపెన్ చేస్తుంది. ఫస్ట్ పేజీలో ప్రియానంద్
అని హార్ట్ సింబల్ మధ్యలో అందంగా రాసి ఉంటుంది. ఆ పేరుని చేత్తో తడుముతుంది. నెక్స్ట్ పేజీలో ఏముందో చూద్దామని అనుకునేసరికి వాటర్ ఆఫ్ అయిన సౌండ్ రావటంతో ఆ డైరీ క్లోజ్ చేసి తన బ్యాగ్లో పెట్టుకుంటుంది. నందు వాష్రూమ్కి అటాచ్గా ఉన్న డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి రెడీ ప్రియని తీసుకుని ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. ప్రియ ఆఫీస్లో ఉంది అనే కానీ మనస్సు మొత్తం ఆ డైరీ మీదనే ఉంది. ఎప్పుడెప్పుడు ఆఫీస్ అయిపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అనుకున్నట్టుగానే సాయంత్రం అవుతుంది. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డోర్ లాక్ చేసుకుని డైరీ చదవటం స్టార్ట్ చేస్తుంది. మొదటి పేజీలో ప్రియానంద్ అని ఉండటం చూసి తన పెదవులు చిన్నగా విచ్చుకుంటాయి. అలా డైరీ చదవటం స్టార్ట్ చేస్తుంది. నందు ప్రియతో పరిచయం దగ్గర నుంచి తనకు సంబంధించిన ప్రతి విషయం ఆ డైరీలో రాస్తాడు. అలానే చిన్నప్పుడు వీళ్ళు గొడవ పడిన విషయం కూడా రాస్తాడు. అది చదివిన ప్రియకు ఆ విషయం గుర్తు వచ్చి తనలో తనే నవ్వుకుంటుంది. అలానే వినయ్ వీళ్లకు దూరం వెళ్ళిన విషయం కూడా రాస్తాడు. ఆ విషయం గుర్తు రాగానే ప్రియ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కళ్ళు తుడుచుకుంటూ మళ్ళీ చదవడం మొదలు పెడుతుంది. ప్రియ నందుకిచ్చిన గిఫ్ట్స్, ప్రియ ఇష్టాలు అన్నీ రాస్తాడు. అలానే తనకు ప్రియ అంటే ఎంత ఇష్టమో కూడా రాస్తాడు. తన ప్రేమ విషయం ఎప్పుడెప్పుడు ప్రియకు చెప్పాలా అని ఎదురు చూసిన విషయం, అలానే అజయ్ ప్రియకు ప్రపోజ్ చేసే విషయం కూడా రాస్తాడు. ప్రియకు అజయ్ ప్రపోజ్ చేసే టైంలో నందు వాళ్ళకు కొంచెం దూరంలో ఉంటాడు. అజయ్ మోకాళ్ళ మీద కూర్చుని ప్రపోజ్ చేస్తూ ఉంటే నందుకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తన ప్రేమ విషయం చెప్పనందుకు తన్ను తాను చాలా తిట్టుకుంటాడు. ప్రియ అజయ్ ప్రపోజ్ చేయగానే నందు వైపు చూస్తుంది. నందు తన కళ్ళల్లో నీళ్లు తెరుచుకొని నవ్వుతూ ప్రియ వాళ్లకు కంగ్రాట్స్ చెప్తాడు. ఆ రోజు నుంచి నందు ప్రియని ఫ్రెండ్ లాగా మాత్రమే చూస్తూ ఉంటాడు. అజయ్తో ప్రియని చూసిన ప్రతిసారి తనకు చాలా బాధ కలిగేది, కానీ ప్రియ నవ్వుతూ హ్యాపీగా ఉండేసరికి తన బాధనంతా దిగమింగి ప్రియ ముందు హ్యాపీగా ఉన్నట్టు కనిపించేవాడు. అలా అన్ని విషయాలు కూడా ఆ డైరీలో రాస్తాడు. అవి అన్నీ చదువుతున్న ప్రియ కళ్ళల్లో నీళ్లు వస్తూనే ఉంటాయి. ఆ డైరీని గుండెకు హత్తుకొని చాలాసేపు ఏడుస్తుంది. ఎందుకురా నాకు ఈ విషయం చెప్పలేదు? నేనంటే నీకు అంత ప్రాణమని నాకు తెలియదురా. తెలిస్తే ఆ రోజిద్దరం ఇలా బాధపడే అవసరం వచ్చేది కాదు అని ఆ డైరీని మళ్ళీ మళ్ళీ చదువుతుంది. కొంచెం సేపటికి ఏదో ఒక నిర్ణయం తీసుకుని ప్రశాంతంగా నిద్రపోతుంది. నెక్స్ట్ డే ఫాస్ట్గా లేచి రెడీ నందు కోసం వెళ్తుంది. నందు అప్పటికి ఇంకా లేవడు. పడుకొని ఉన్న నందుని చూస్తూ ఉంటుంది. ప్రియా, అబ్బా ఎంత క్యూట్గా పడుకున్నావురా, చిన్న కుక్క పిల్లలాగా అని వెళ్ళి నందు నుదుటి మీద ముద్దు పెడుతుంది. ఆ స్పర్శకు నందు నిద్రలోనే చిన్నగా నవ్వుతాడు. నందు ముందు మోకాళ్ళ మీద కూర్చొని నందును చూస్తూ, సారీరా, నిన్ను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించు, ఇంకెప్పుడు బాధ పెట్టను, ఐ ప్రామిస్ యూ, ఒక్కసారి నీ మనసులోని మాటను బయట పెట్టరా, నేను గుండెల్లో పెట్టి చూసుకుంటాను అని మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో నందు కళ్ళు తెరిచి చూసేసరికి తన్నే చూస్తున్న ప్రియ కనిపించడంతో, బంగారం, కలలో చాలా దగ్గరగా ఉంటావు, నాపై ప్రేమను చూపిస్తావు, కానీ నిజంగా మాత్రం ఒక ఫ్రెండ్ లాగానే చూస్తావు కదా, ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పవే, నేను జీవితాంతం గుండెల్లో పెట్టి చూసుకుంటాను అని ప్రియ మొహాన్ని 2 చేతులతో పట్టుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. ప్రియ పరవశంతో కళ్ళు మూసేస్తుంది. తన కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చి నందు చేతుల మీద పడతాయి. వెంటనే నందు స్పృహలోకి వచ్చి లేచి కూర్చుంటాడు. నందు కంగారుగా, బంగారం, నువ్వు నిజంగానే వచ్చావా, సారీనే, నిద్ర మత్తులో ఏదేదో మాట్లాడేశాను అని అక్కడి నుంచి ముందుకు వెళ్లేలోపు ప్రియ నందు కలర్ పట్టుకుని లాగుతుంది. అనుకోని పరిణామానికి నందు బ్యాలెన్స్ చేసుకోలేక ప్రియ మీద పడతాడు. ఇద్దరు కలిసి బెడ్ మీద పడతారు. నందు కళ్ళు 2 పెద్దవి చేసి ప్రియని చూస్తూ ఉంటాడు. ప్రియ కన్ను కొడ్డంతో ఈ లోకంలోకి వచ్చి తన మీద నుంచి లేవడానికి ట్రై చేస్తాడు. కాని ప్రియ అవకాశం ఇవ్వకుండా నందు చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటుంది. హే మెంటల్, ఏమైంది, వదులు నన్ను అంటాను నందు. ప్రియ నందు కళ్ళలోకి చూస్తూ, ఒక్కసారి వదిలినందుకే ఇక్కడి వరకు వచ్చింది, ఇంకోసారి వదలాలి అనుకోవటం లేదురామ్. ఏంటే పొద్దు పొద్దునే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు,
ముందు నన్ను వదులు. ఏం తింటున్నావే బాబు, ఇంత బలంగా ఉన్నావు అంటన్నందు. నాకేం పిచ్చి లేదురా, కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. అయినా నువ్వు పెట్టేదే కదరా నేను తినేది నందుని చూసి కన్ను కొడుతుంది. అబ్బా ముందు వదలవే, నాకు చాలా ఇబ్బందిగా ఉంది నందు. రే ఎక్కువ చేయకు, అయినా ఆ మాట నేను అనాలి. ఏం తింటున్నావురా, ఇంత బలంగా ఉన్నావని అంటుంది. అప్పుడు చూసుకుంటాడు తను ప్రియ మీద ఉండటం. వెంటనే పక్కకు తిరుగుతాడు. ఇప్పుడు బెడ్ మీద నందు, తన మీద ప్రియ ఉంటారు. నందు చుట్టూ ఉన్న చేతులని తీసేసి తన గడ్డం కింద పెట్టుకొని నందుని చూస్తూ, ఎందుకురా నేనంటే నీకు ఇంత ఇష్టం, కొంచెం కూడా కష్టం కలగనివ్వవు అని ప్రేమగా నందు కళ్ళలోకి చూస్తూ అడుగుతుంది. నందు కూడా ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు, ఇష్టం కాదురా ప్రాణం, నీకు కొంచెం కష్టం వచ్చినా నేను తట్టుకోలేను, నువ్వు నా బంగారం రా అని ప్రియ కళ్ళల్లోకి చూస్తూ చిన్నగా నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. ప్రియ కళ్ళల్లోంచి నీళ్లు వచ్చి నంది మీద పడ్డంతో ఈ లోకంలోకి వచ్చి ప్రియని పక్కకు జరిపి తను లేచి నించొని సారీ ప్రియ అంటాడు. ప్రియ వెళ్ళి నందు ముందు నించొని, ఎందుకురా ఇలా చేస్తున్నావు, నేనంటే నీకు ఇష్టమని అప్పుడు తెలిసి ఉంటే నేను ఈరోజు ఇంతలా బాధపడేదాన్ని కాదు కదా, ఎందుకు చెప్పలేదురా అని నందు కాలర్ పట్టుకుని ఏడుస్తూ అడుగుతుంది. నందు బాధగా ప్రియని చూస్తూ, నువ్వంటే నాకు ఇష్టం కాదే ప్రాణం, నిన్ను వదిలి ఒక క్షణం కూడా ఉండలేనంత పిచ్చి, మరి నాకెందుకు చెప్పలేదురా అని ఏడుస్తా అంటుంది ప్రియ. చెప్దామని అనుకున్నానే కానీ నీకు అజయ్ మీద ఉన్న ఇష్టం చూసి చెప్పాలని అనిపించలేదు నందు. ప్రియ నందుని హక్ చేసుకుని, ప్లీజ్ రా, ఇంకెప్పుడు నన్ను వదిలిపెట్టకు, నువ్వు కూడా దూరమైతే నేను బ్రతకలేనురా, ఇంకెప్పుడు నిన్ను వదిలే ప్రసక్తి లేదు బంగారం, నువ్వు నా ప్రాణమే, అలాంటిది నిన్నెందుకు వదులుతాను అని ప్రియని ఇంకా గట్టిగా హక్ చేసుకుంటాడు. రే పెళ్లి చేసుకుందాంరా అంటుంది ప్రియా. నీ ఇష్టం బంగారం, నువ్వు ఓకే అనాలే కానీ ఇప్పుడే తాళి కట్టమన్నా కట్టేస్తా నందు. ఇప్పుడు కాదురా, అందరికీ చెప్పి చాలా గ్రాండ్గా చేసుకుందాం అంటుంది ప్రియా. నువ్వెప్పుడంటే అప్పుడే బంగారం అని ప్రియ కళ్ళలోకి చూస్తూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. ప్రియ నందు గుండెలో ఒదిగిపోతుంది. అలా ప్రియ ఆనందగా ఉన్న వీళ్ళు ప్రియానందగా మారి జీవితాంతం హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ కథని ఇక్కడితో ముగిద్దాం. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.